సనాతన ధర్మాల వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు కలుగుతాయని, సమాజం ప్రశాంతంగా మనుగడ సాగిస్తోందని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో గురువారం కన్నెగంటి సుబ్బారావు 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమారులు కన్నెగంటి గోపిచంద్, మణికుమార్, బాబ్జీ వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ముందుగా ఆశ్రమంలోని మహాత్మా గాంధీ, మాతా కస్తూర్బా విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాదల కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి మధు, యార్లగడ్డ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు కన్నెగంటి సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా కుమారులు కన్నెగంటి గోపిచంద్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కన్నెగంటి మణికుమార్ గారు, మరి మాదల కోటేశ్వరరావు గారు వైస్ చైర్మన్ చేశారు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు, మరి మధు గారు, కన్నెగంటి మధు గారు, బాబ్జీ గారు, మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా మాధవరావు గారు, కన్నెగంటి శ్రీనివాసరావు గారు, ఇవన్నీ కూడా ఎందుకంటే ఇంతమంది చెప్పడం ఎందుకంటే ఆత్మీయత, ఒక బాధ్యత, సనాతన ధర్మాలు మరి కన్నెగంటి సుబ్బారావు గారి పట్ల ఉన్న భక్తి విశ్వాసాలకి ప్రతీక. ఈనాడు మానవత్వం అనేది కొంచెం తగ్గుతున్న రోజుల్లో కూడా సనాతన ధర్మాలు పట్టుకొని మరి గోపిచంద్ గారు, అట్లాగే మణికుమార్ గారు, మాదల కోటేశ్వరరావు గారు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఆశ్రమానికి వచ్చి మరి వృద్ధులకి అన్నప్రసాద వితరణ చేయటం అనేది చాలా సంతోషించడం. పరోపకారాయ పుణ్యాయ అన్నారు. పరులకు ఉపకారం చేయటం కోసమే మానవ జన్మ. మానవ జన్మలోనే మాధవత్వం, మానవ సేవే మాధవ సేవ. మహనీయులందరూ కూడా ప్రజలకు సేవ చేసి తరించారు. వారే ఆరాధ్యదైవం, వారే దేవతామూర్తులు. అటువంటి దేవతామూర్తులు పాటించవలసినటువంటి మహర్షులు రూపొందిన కార్యక్రమాలే ఈ వర్ధంతులు, సనాతన ధర్మాలు. అట్లాగే వివాహంలో కూడా 10 మందిని పిలిచి భోజనం పెట్టడం ఉద్దేశం అంటే వారి ఆశీస్సులు నూతన దంపతులకు కలగాలని. అదేవిధంగా ఈ వర్ధంతులు కూడా జరపడానికంటే జీవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, అనేక లోకాలు తిరుగుతుంటాడు. ఈ శ్రద్ధగా చేసే కార్యక్రమాలు, పూజలు జరిపి వారి పేరుతో భోజనం చేస్తే ఆ భోజనాలు వారికి అందుతాయని ఒక నమ్మకం, పెద్దలు చెప్పిన నమ్మకాన్ని. కీర్తిశేషులు కన్నెగంటి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం, కన్నెగంటి సుబ్బారావు అంటే మా మావయ్య గారు, ఆయన ఆత్మీయ సాయకుట్టం కోసం ఆయన జ్ఞాపకార్థం వారి కుమారులు గోపిచంద్, మణికుమారు, బాబ్జీ, అలాగే మరి కోడలు పార్వతి, మనవడు రమేష్ బాబు, అది వారి శిరీష, బుద్ధి మనవడు హేరంబశ్రీ, ఉదయ సాయి, వీళ్ళందరూ కూడా వారి కుటుంబం తరపున సుబ్బారావు జ్ఞాపకార్థం ఈ ఆశ్రమ వాసులకి ఈ రోజున అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం.